సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక గ్రామస్తులందరూ కలిసి అంకితభావంతో తలంబ్రాలు, సీతారాములకు పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి కళ్యాణం జరిపించారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణలు, బాజా భజంత్రీలతో సీతమ్మ రామచంద్ర స్వామి వార్ల కళ్యాణం జరిగింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించి పులకించారు. కళ్యాణం అనంతరం ఉత్సవమూర్తులను భక్తులకు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సాయి భార్గవ్, శ్రీనివాస్ శర్మ పంతులు మాట్లాడుతూ శ్రీరామనవమిని పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామస్తులు ఉదయం నుంచి ఆలయానికి బారలు తీరారన్నారు. సాంప్రదాయ వస్త్రాధరణలలో ఆలయానికి వచ్చి పూజలు చేశారు. సీతారాముల ఆశీస్సులతో పాటు ఆశీర్వాదాలను కూడా తీసుకున్నారు. వచ్చిన భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అహ్మదీపూర్ లో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ముగిసింది. ఈ కళ్యాణంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. रघुनाथाय नाथाय सीताय पतये नमः। चैत्र बहुल नवमी 2023 నాడు మా అంబీపురం గ్రామాలయంలో సీతారామచంద్ర స్వామిని ప్రతిష్ఠించుకున్నాము. ఆ తర్వాత సంవత్సరం నుంచి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి అనగా శ్రీరామనవమి నాడు ఉత్సవాలు జరుగుతున్నాయి. రాముడు అనేవాడు ఒక తండ్రికి కొడుకు అంటే ఎలా ఉండాలి, అన్నకి తమ్ముడు అంటే ఎలా ఉండాలి, భార్యకి భర్త అంటే ఎలా ఉండాలి, ఒక రాజ్యానికి రాజు అంటే ఎలా ఉండాలి అనే దానికి ప్రతీక. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అనే వ్యక్తి కేవలం ఒక విగ్రహానికి, ధర్మానికి ప్రతిరూపం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రతిరూపమైనటువంటి ధర్మము విగ్రహము అనేది రాముడి యొక్క విగ్రహం. అలాంటి రామచంద్రుడి కళ్యాణము ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అహ్మదీపురం గ్రామంలో జరుగుతుంది. ఆ రాముని కళ్యాణానికి అనేక విధాలుగా పలు ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వస్తున్నారు. వచ్చి ఆ స్వామి కృపకు పాత్రలు కలుగుతున్నారు. జై శ్రీరామ్.